ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో మనకు ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఇక్కడ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా మీకు గవర్నమెంట్ కళాశాలలు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మీరు చెక్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ డేట్ మనకు చూసుకుంటే 1వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ 12 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై అనేది మీరు ఇక్కడ ఆఫ్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద అవుట్సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ చేసుకుంటున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ మీకు లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేస్తే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ల్యాబ్ అటెండర్ జాబ్స్, స్టోర్ అటెండర్ జాబ్స్, జనరల్ డ్యూటీ అటెండర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 12th క్లాస్ అలానే బీఎస్సీ, ఎంఎల్టీ, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ అయితే మీకు ఉన్నాయి. బీఈ, బీటెక్ అలానే డిప్లొమా అలానే ఎన్ని డిగ్రీ చేసిన అభ్యర్థులకి కంప్యూటర్ ప్రోగ్రామ్ అలానే వివిధ రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. టోటల్గా 19 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే శాలరీస్ అనేది స్టార్టింగ్ శాలరీ 15,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. 18 సంవత్సరాల నుంచి అలానే మీకు 42 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +5 years, ఓబీసీ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే +10 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. చూడడానికి అప్లికేషన్ ఫీజు మనకు చూసుకున్నట్లయితే 300 ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి 200 ఉంటుంది. టోటల్ పోస్టులు మనకు చూసుకున్నట్లయితే వివిధ జిల్లాల్లో మనకు వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనము 3 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన అఫ్సల్ వెబ్ పేజ్లో మీకు అప్లోడ్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఎండ్ వరకు చూడండి. అప్లై ఎలా చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు అప్లికేషన్ పీడిఎఫ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా వెళ్ళేసి అప్లై చేసుకోండి. అలానే అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది. అయితే ఫ్రెండ్స్ అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఆ తర్వాత కొన్ని ఫిల్అప్ చేస్తాం, ఆ డాక్యుమెంట్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్ అనేది కూడా ప్రింట్అవుట్ తీసి డైరెక్ట్గా ఇక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అయితే అన్ని లింక్స్ అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లో 1వ తేదీ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఎండింగ్ డేట్ 12 వరకు అయితే ఉంటుంది. అప్లై లింక్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్ళండి, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అవే కాకుండా మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఏంటంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. కింద మీరు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా కామెంట్స్ బాక్స్లో మన అఫ్సల్ వెబ్ పేజ్ ఇచ్చాను. లేకపోతే గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఈ అఫ్సల్ వెబ్ పేజ్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే మీకు 100% లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ కానీ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్లో మీరు అవుట్సోర్సింగ్ పద్ధతి మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే సెకండ్ నోటిఫికేషన్ మనకు తిరుపతిలో కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అవే కాకుండా మనం కానీ చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కూడా ఇక్కడ మనకు జాబ్స్ ఉన్నాయి. వివిధ రకాలుగా జిల్లాల్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అనేది ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అప్డేట్ మీరు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఫస్ట్ అప్డేట్ కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఏంటంటే అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీకు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది కూడా దొరుకుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా షార్ట్కట్లో మీకు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అర్హతలన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ అప్లికేషన్ ఇచ్చాను, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చదివిన తర్వాత మీరు అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా కింద వాట్సాప్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు కామెంట్ చేశారంటే మీకు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నట్లయితే జాబ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.